హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టెర్రస్ ఫార్మింగ్లో భాగంగా అశ్వగంధ మొక్కను ఎలా పెంచాలో చూపిస్తాను. అశ్వగంధలో ఉన్న క్యూరాక్టివ్ కాంపౌండ్స్ వల్ల ఇది న్యాచురల్ అడాప్టోజన్గా పనిచేస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గించి మంచి నిద్రకి సహాయం చేస్తుంది. బాడీలో స్టామినా, ఎనర్జీ మరియు మజిల్ స్ట్రెంత్ పెంచడంలో ఎఫెక్టివ్ హబ్ అని పరిగణించబడింది. రెగ్యులర్గా తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేసి చాలా రోగాల నుండి రక్షిస్తుంది. అలానే బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం, మెమరీ షార్ప్గా ఉంచడంలో సహాయం చేస్తుంది. డయాబెటీస్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి జాయింట్ పెయిన్స్ మరియు ఆర్థరైటిస్కి న్యాచురల్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. ఇది స్కిన్ హెల్త్, హార్మోనల్ బ్యాలెన్స్ మరియు యాంటీ ఏజింగ్ కోసం కూడా ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అశ్వగంధకి ఆయుర్వేదంలో 5000 సంవత్సరాల నాటి ప్రాచీన చరిత్ర ఉంది. చాలామంది ట్రైబల్స్ వాళ్ళ లోకల్ పూజలప్పుడు ప్రసాదంలో అశ్వగంధని వాడటం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికీ మోడర్న్ ఆయుర్వేద, సిద్ధ, యునానీ సిస్టమ్స్లో చాలా హెర్బల్ ఫార్ములేషన్స్లో అశ్వగంధ ఒక కీ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. అశ్వగంధ మొక్కని పెంచడానికి 9x9 సైజ్ గ్రో బ్యాగ్ సరిపోతుంది అండ్ సీడ్స్ మెథడ్లో ప్లాంట్ చేయాలి. అశ్వగంధ సీడ్స్ దగ్గరలో ఉన్న నర్సరీలో కొనుక్కోవచ్చు. మ్యాక్స్ ఒక ప్యాకెట్ వచ్చి 20 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు సాయిల్, కోకోపీట్ అండ్ వెర్మీ కంపోస్ట్ని రెడీగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత ప్లాంట్ గ్రో బ్యాగ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ మూడు కలిపిన మిక్స్ వేయడం వల్ల వాటర్ రిటెన్షన్, న్యూట్రియన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రూట్స్ గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్, ప్లాంట్ గ్రో బ్యాగ్లో మిక్స్ ఇలా ఫిల్ చేశాక జెంటిల్ వాటరింగ్ చేసి సాయిల్ని మాయిస్ట్గా పెట్టండి అండ్ 1 ఇంచ్ డెప్త్లో ఈ సీడ్స్ని పెట్టేసి పైన సాయిల్ వేసి కవర్ చేయండి. అశ్వగంధకి 6 నుంచి 7 గంటలు డైరెక్ట్ సన్లైట్ అనేది ఉండాలి, ఇది కంపల్సరీ. అండ్ వీక్లీ 2 to 3 టైమ్స్ వాటరింగ్ చేస్తే చాలు, ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకండి. దాదాపుగా 7 నుంచి 10 రోజుల్లో సీడ్స్ జర్మినేట్ అవుతాయి. మ్యాక్స్ 5 to 6 మంత్స్లో హార్వెస్ట్కి రెడీ అవుతుంది. ఆర్గానిక్ కంపోస్ట్ ఆర్ కౌడంగ్ని 45 డేస్కి ఒకసారి లైట్గా అప్లై చేయండి. ప్లాంట్ని దాదాపుగా 150 నుంచి 180 రోజుల తర్వాత హార్వెస్ట్ చేయాలి. సో మీకు ఇండికేషన్ ఏంటంటే ఆకులు ఎల్లో కలర్కి మారుతాయి. మీరు దీన్ని రోజువారీ టీ నుంచి నైట్ పడుకునే ముందు 1 గ్లాస్ మిల్క్లో కూడా తీసుకోవచ్చు. అంతే, ఇలా సింపుల్గా మన టెర్రస్లో ఆర్గానిక్గా అశ్వగంధ మొక్కని పెంచుకోవచ్చు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీరు పెంచిన ప్లాంట్ ఎలా వచ్చిందో ఫేస్బుక్ పేజ్లో ట్యాగ్ చేసి అప్లోడ్ చేయడం మాత్రం మర్చిపోకండి.